ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన నామము దేశ దేశాలలో ఈ యొక్క దేశవ్యాప్తంగా అందరినీ ఊరేగించుదుము గాక. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి ఆధారమైన వాడు ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మీదే నా భరోసా, నా నమ్మకం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంత మాత్రమే కాక మరి ఈరోజు ముఖ్యమైన సందేశం ఏంటంటే, చాలా మంది చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతాహీనులుగా ప్రవర్తన చేస్తూ ఉంటారు ఎంతో మంది. అయితే వీరిలో బంధువులు కావచ్చు, రథ సంబంధులు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఈ యొక్క భావనలు, ఈ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయబడుతున్న కాలంలో మనం ఉన్నాం. రథ సంబంధికులని కాదనుకొని మేలు చేసిన రథ సంబంధికుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, మేలు చేసిన అంటే చేసిన మేలుని మర్చిపోయే వారిని ఈరోజు మనం చూస్తున్నాం. ఎందరిని చూస్తున్నాము అంటే, మన కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, కుటుంబానికి ఎలపటం ఉన్నవారు కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు మనము చూస్తున్నాం. ప్రేమకి, మమకారానికి, బంధానికి, బంధుత్వానికి, రక్త సంబంధానికి లేకుండా పోయిన రోజుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభమని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభు రాకడకి గుర్తులుగా కొన్ని మాటలు చెప్పబడ్డాయి. అయితే వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే, అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోవును. మనము ఎక్కడ బతుకుతున్నాం, ఎక్కడ జీవిస్తున్నాం? అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ సల్లారిపోయిన వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. మనము సంపూర్ణంగా ప్రేమించినా వారు సంపూర్ణంగా మనల్ని ప్రేమించలేని పరిస్థితి. ఆ గలతీ పత్రిక 6:7 మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు, మనుషుడా ఏదిత్తుతావో ఆ పంటనే కోస్తావు అని అక్కడ స్పష్టంగా చెప్పబడిన సంఘటన మనకు తెలిసిందే. అయితే ఇదే రీతిగా ఇలాగనే కొన్ని సందర్భాలలో రథ సంధికులు ఎప్పుడు గుర్తొస్తారు? మనం చెబుతాం, అరే ప్రమాదం ఉంది, మార్పు చెందు, మారండి, తెలుసుకోనండి అని ఎంతగా ఆవేదన ఎత్తపరిచినా, ఆవేదనగా ఎంత ఏ రీతిగా అయినా సరే, ఎన్ని రకాలైనా కానీ మాట్లాడినప్పుడు మన మాటల్ని వారు లక్ష్య పెట్టరు. ఆఖరికి పెను తుఫాను వలె వారి మీదకి దేవుని ఉగ్రత బయలుదేరినప్పుడు, ఫలాని విషయంలో మేము అలాగ ఉన్నామని అప్పుడు లోపడటానికి, అప్పుడు ఎంతానికి చూస్తారు. కానీ మనము చెప్పే లోపులోనే పరిస్థితులన్నీ కూడా చేయిదాటిపోతాయి. ఇదే రీతిగా మనం చూసుకున్నట్లయితే, మన మాటలు ఎలాగైతే లక్ష్య పెట్టరో, మేలు చేస్తే ఎలాగా కీడు ఎదురొస్తుందో, మేలుకు ప్రతిగా వారు కృతజ్ఞతాహీనులుగా ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో, అదే రీతిగా ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో కూడా ఒక ఆయన్ని మనం చూసుకుంటే, వీరిద్దరికి విభేదం కలిగింది. వీరిద్దరు కూడా సహోదరుడి యొక్క పిల్లలు. పైగా మనము ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఆయన గురించి భగవంతుడు మాట్లాడతాడు. అబ్రామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుంచి నేను చూపిస్తున్న ఆ యొక్క ఊరికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి నీవు వెళ్ళు అంటే
అబ్రహాం ఏం చేస్తాడంటే బంధు ప్రీతితో బంధు మీద ఉన్న ఆ యొక్క మమకారము కొలది, ఆ రక్త సంబంధం మీద ఉన్న ప్రేమ కొలది తన సహోదరుడు కుమారుణ్ణి కూడా వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వీరిద్దరి మధ్య విభేదం తీసుకొస్తుంది. ఏంటి అంటే ధనం. ఈ యొక్క ఆస్తి అంతస్తుల మీద వ్యామోహం కలిగిన వారు ఎంతో మంది ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మందల కాపరులు వీరిరుగురి మధ్య పనివాళ్ళు గొర్రెల కాపరిగా గొర్రెలుగా ఆ కాయటానికి పోయిన వారు నామందమయ్యాలి అని చెప్పి ఈ మందల కాడ కలిగిన ఈ భేదము చిలికి గాలివానగా మారటం మనం చూస్తాం. తర్వాత ఇక అబ్రహాము ఒక తీర్మానం చేసుకొని ఇది ఇలాగా ఒకదెగదలే అని తన సహోదరుడు కుమారుడైన లోతుతో, నువ్వు ఆ తట్టుకెళితే నేను ఈ తట్టుకెళ్తాను, నువ్వు ఈ తట్టుకెళితే నేను ఆ తట్టుకెళ్తానని చెప్పి ఇక వీరిరుగురికి విభేదం వచ్చిన కారణాన్ని బట్టి వెళ్ళిపోవటము మనం చూస్తాం. అప్పుడు లోతు ఏం చేయాలి? ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? తండ్రి, నీ మీదనే ఆశ పెట్టుకొని నీవు లేనిది నేను ఎలాగా బ్రతకగలుగుతాను అని చెప్పి ఏం చేయాలి? తండ్రి మీదనే ఆధారపడాలి. ఏదో మందల కాడ మన యొక్క పని వాళ్ళు అరుచుకుంటే దాన్ని ఖండించి దాన్ని ఒక కొలిక్కి తెద్దాము, అవసరమైతే వాళ్ళని ఊడబీకైనా సరే మందని మనం కాల్చుకుందామనే ఆ విధిలోకి పోవాల్సినది లోతు వెంటనే కోరుకున్నాడు. ఆ సుధమ వైపు పచ్చగా కనపడుతుండలకే అక్కడ కోరుకున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సుధమ యొక్క ఆ ప్రాంతంలో ఉన్న ఆ రాజు తనతో ఉన్న పాటు ఉన్న 6 మొత్తం కలిసి 6 రాజులు ఇక ఆ లోతు సంబంధులకి లోతుకి సమస్తము కలిగిన ఆస్తిని అన్నిటినీ తన భార్యలని లోతు యొక్క భార్యను కూడా ఇక తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. లోతు ఒంటరివాడిగా అయిపోతాడు. మరి తన బాబాయ్ దగ్గరికి వెళదామంటే ముఖం జల్లదు. ఎందుకంటే చేతులారా బాబాయ్ మీద తిరుగుబాటు చేశాడు. తన యొక్క బాబాయ్ మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి లోతుకి ముఖం జల్లలేదు. ఇప్పుడు ఆపత వచ్చి పడింది. తన భార్యని, తన బిడ్డలని, తన కలిగిన సమస్తాన్ని 6 రాజులు తీసుకొని వెళ్ళిపోయారు. ఏమండి, అర్థమవుతుందా? ఇలాగనే మన యొక్క దైవదైన జీవితంలో మనం కూడా ఎన్నో ఫేస్ చేసుకున్నాం. ఎన్నెన్నో కఠినమైన పరిస్థితులని మనము రుచి చూసాం. మనవారే అని చెప్పి మనము వెళతాము, కానీ అది విషంగా మారింది. అయితే నాకొక పాఠాలు ప్రభువే నేర్పాడు. మనుషుని యొక్క సైకాలజీ, మనుషుని యొక్క గుణ లక్షణాలు అన్నీ కూడా కాశీ వడపోసినట్లుగా అతి చిన్న వయసులోనే కొన్ని అనుభవ పాఠాలలో నుంచి, కొన్ని జటిలమైన పరిస్థితుల్లో నుంచి నన్ను కూడా తీసుకొని వచ్చాడు ప్రభువు యేసుక్రీస్తు. గాడ్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అనేక రకాలైన శోధనల్లో నుండి, అనేక సిక్కుముళ్ళలో నుండి సిక్కుముళ్ళు ఇప్పిన వాడు దేవుడే. కొన్ని సిక్కుముళ్ళు మనం ఇప్పుకోలేము, ఎందుకంటే అవి మనకి రావు. ఆ సిక్కుముళ్ళు ఇప్పదీయాలి అంటే ఆ సిక్కుముళ్ళు ఇప్పేవాడు కావాలి. ఆయనే సృష్టికర్త అయిన భగవంతుడు. కొన్ని పరిస్థితులు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. అలాగనే లోతుకి ఇప్పుడు తన బాబాయ్ దగ్గరికి వెళ్ళాలని ప్రాణం బీకినా తను చేసిన ఆ యొక్క చెడ్డ కార్యాలు బట్టి, అంటే చెడ్డ కార్యాలంటే ఆ తొందరపాటుతనం, తిరుగుబాటు తత్వం, చేసిన మేలుకి కృతజ్ఞతాహీనుడిగా ప్రవర్తించిన ఆ కారణాన్ని బట్టి లోతు తెలియజేయలేని పరిస్థితి. అలాగనే
అబ్రహాముకి అలాగా తెలిసినప్పుడు అబ్రహాము సుమారు మించు పెద్ద సైన్యం కాదండి, 300 తన ఇంట ట్రైనింగ్ పొందిన వారు 300 సైనికులను ఎంత పెట్టుకొని 6 రాజుల మీదకి యుద్ధానికి పోయిన కఠినమైన పరిస్థితి మనం చూస్తాం. అప్పుడు ఆ రాజులను గెలిచి మరలా తన యొక్క సామాగ్రిని అంతా కూడా లోతుకి అప్పచెప్పి మరలా రిటర్న్ అవుతాడు. ఇప్పుడైనా కానీ లోతు ఏం చేయాలి? బాబాయ్ తప్పు అయిందని చెప్పి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. కానీ లోతు మరలా దిద్దుకునే లేని పరిస్థితి. చాలా మంది మనం చూస్తాం, మన ప్రత్యర్థులుగా ఉన్నవారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారు తెలుసుకున్న తప్పులుకి పశ్చాత్తాపడరండి. పశ్చాత్తాపము ఎత్తపచ్చరు పడరు. ఎలాగా ఉంటారు అంటే కఠినమైన మనస్తత్వం కలిగి చెప్పుడు మాటలు విని ఆ చెప్పుడు మాటలు ఏం చేస్తాయి అంటే వారి యొక్క నాశనానికి వారినే విడుచుకొని పోతాయి. చెరపకురా చెడిపోతావని గుంట తీకు, ఆ గుంటలోనే పడిపోతావని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే లోతు యొక్క జీవితంలో కొన్ని పాఠాలు, తిరుగుబాటుతనము, కృతజ్ఞత హీనత, చేసిన మేలు మర్చిపోయేవాడు లోతు. తనతో పాటు అబ్రహాముకి వచ్చిన ఈ లోతు అబ్రహాము ఇంట అలాగనే ఉండిపోవాల్సిన వాడు, కానీ అబ్రహాము మీదే తిరుగుబాటు చేసే తత్వం కలిగిన వాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ పశువులు పెరిగాయి, వీళ్ళ మందలు పెరిగాయి, అన్ని మందలు కలిసి విస్తారముగా పెరిగి ఉన్న కారణాన్ని బట్టి ఏమైంది అని చూసుకుంటే మందల కాపరులలో పెద్ద గొడవగా రగులుకుంది. చిలికి గాలివానట్లుగా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చూస్తే ఇదే రీతిగా మనము గనక మన యొక్క కుటుంబాలలో కావచ్చు, ఇతరుల కుటుంబాలలో కావచ్చు, ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకుంటే ధన్యులుగా మార్చబడతారు. కానీ సరి చేసుకోలేరు. అహంకారం అడ్డం వచ్చింది. ఈ అహంకారం అనేది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే పాతాళానికి తీసుకెళ్ళిద్ది. ఘనతకు ముందు వినయము, నాశనానికి ముందు కలిగేది గర్వం. ఈ గర్వం కలిగిన మనస్తత్వం ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? పాతాళానికి విడుచుకొని పోయింది సుమి. అలాగనే జరిగింది. లోతు యొక్క తత్వము ఎలాగా ఉందంటే రాను రాను తన బాబా మీద తిరుగుబాటు తత్వాన్ని ప్రకటించాడు. అలాగనే అప్పుడు బాబాయ్ ఒక ఆలోచన చేసి అనుభవం కలిగిన వాడు కదా, కాబట్టి ఏం చేశాడు? లోతు నువ్వు ఆ వైపుకు పోతే నేను ఈ వైపుకు పోతానని చెప్పి ఇంకప్పుడు ఇడిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా దీపించబడ్డాడండి. మనం చూస్తాం ఇవన్నీ ఎక్కడ, ఈ స్టోరీ అంతా ఎక్కడ ఉందని అయ్యారా? ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము, ఓకే 14వ అధ్యాయంలోనేమో అబ్రహాము తన లోతు సామానంతా కూడా తన యొక్క భార్యను కూడా కాపాడి తీసుకొస్తాడు సుధమ కుమార రాజులను బెదిరించి. అది ఆదికాండము 14వ అధ్యాయంలో ఉన్నది. నేను చెప్పిన స్టోరీలన్నీ కూడా మనకు తెలిసిందే. కానీ మనము ఒక్కొక్క సందర్భంలో కొన్ని పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నీవు కూడా నీ మనస్తత్వం ఎలాగుంది? కృతజ్ఞత లేని హీనతత్వంతో ఉన్నావా? చేసిన మేలు మర్చిపోయి బతుకుతున్నావా? అలాగైతే నీవు దీవించబడవు, అడక్క తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతావు. కృతజ్ఞత లేని మనస్తత్వము ఎవరికి కలిగినా, ఎవరిలో ఉన్నా వారు ఫస్ట్ దీవెనకి అర్హులు కారు, దీవెనకి అనర్హులు. ఎప్పుడు ఇతరుల కాడ ఇక శైలి చాపుకునే పరిస్థితుల్లో ఉండిపోతారు. ఎందుకంటే చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు దీవింపబడరు. ఎంతో మందిని మనం చూస్తున్నాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీరు ఎలాగున్నారు? చేసిన మేలు మర్చిపోయేవారు లాగా ఉన్నారా? అలాగ ఉంటే సరి చేయబడాలి, అలాగ ఉంటే సరి చేసుకోవాలి. అలాగ ఉంటే మరి చేసిన మేలుని
ప్రతిగా నువ్వేం చేస్తున్నావు? నీ శాతనంత సహాయం చేస్తున్నావా? అలాగైతే నువ్వు ధనుడివి, ధనురాలివి. కాబట్టి లోతు జీవితంలో కొన్ని పాఠాలు, అబ్రహాము చేసినవి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మీరు ఎలాగ ఉన్నారో ఒక్కసారి ఎవరికి వారు సరిచూసుకోవాలి, సరిచేసుకోవాలి. ఇదంతా కూడా మీకు కనువింపు కలగాలనే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి నాలో ఉండి మీతో మాట్లాడాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక.